తెలంగాణలో రైతు రుణమాఫీకి చిరంజీవికి సంబంధం ఏమైనా ఉందా? కానీ చిరంజీవి అనవసరంగా ఈ విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమాల్లో రైతుల కష్టాలు తీర్చడానికి పోరాటాలు చేసే చిరంజీవి నిజ జీవితంలో బీజేపీకి సపోర్టుగా మాట్లాడతారని ఢిల్లీలో రైతులు దీక్ష చేస్తే ఏనాడు ఆయన పట్టించుకోలేదు అని అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లో నీతులు చెబుతారు అని నిజ జీవితంలో రైతుల్ని ఇబ్బంది పెడుతున్న బీజేపీకి మద్దతిస్తున్నారు అని మండిపడ్డారు. అసలు సినిమాలకి రైతుల జీవితాలకి ఏంటి సంబంధం? రాజకీయ నాయకులంతా అంత నీతివంతులా? సినిమా వాళ్ళంటే అంత లోకువా? చిరంజీవిని విమర్శించే నైతిక హక్కు ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఆ మాటకొస్తే రాజకీయాల్లో చిరంజీవి పేరు ప్రస్తావించడం తప్పు. ఇంకా ఎన్నాళ్ళి బురద జల్లుడు? చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు. ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది. చిరంజీవి గారు సినిమా రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్ కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలో మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి. నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నారు. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్ కి వచ్చినాయి. రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్ కి నువ్వెందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారేమో ఆ రైతుల దగ్గరికి పోతాం పోయిండు. మరి మీ తమ్ముడేమో బీజేపీతో వస్తానా? బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేడు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఆ మాటకొస్తే పరోక్షంగా కూడా ఆయన ఏ పార్టీకి చెందిన వారు కాదు. ఆ మధ్య చిరంజీవి కాంగ్రెస్ నేతనంటూ కొందరు హస్తం పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు. కానీ చిరంజీవి కాంగ్రెస్ సభ్యత్వం పునరుద్ధరించుకోకుండా టెక్నికల్గా ఆ పార్టీకి దూరం అయ్యారు. పోనీ తమ్ముడు పెట్టిన జనసేనలో అయినా ఆయన క్రియాశీలంగా ఉన్నారా అంటే అది లేదు. కేవలం ఆయన ఆశీస్సులు మాత్రమే తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. కనీసం తమ్ముడి కోసం ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనలేదు. పవన్ గెలిచి డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత కూడా చిరంజీవి ఏ మాత్రం ఎగ్జైట్ కాలేదు. అలాంటి చిరంజీవిని కొంతమంది రాజకీయాల్లోకి బలవంతంగా తెస్తున్నారు, విమర్శించి ఆనందిస్తున్నారు. ఈ మధ్య జగ్గారెడ్డి చేసింది కూడా ఇదే. చిరంజీవి సినిమాలో రైతుల పక్షాన మాట్లాడతారు, కానీ నిజ జీవితంలో ఆయన రైతులకు ఏం చేయలేదు అని అన్నారు జగ్గారెడ్డి. ఆ మాటకొస్తే జగ్గారెడ్డి రైతుల కోసం ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు చిరంజీవి అభిమానులు. ఏమీ చేయలేదు కాబట్టే సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని తిరస్కరించారు అని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలవలేకపోయారు అని ఎద్దేవా చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వద్దాం. రైతు సమస్యలపై సినిమాలు చేసినంత మాత్రాన రైతులకి మేలు జరుగుతుంది అని అనుకోలేం. వారి సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా చెప్పలేం. ఆ మాటకొస్తే సమాజంలో ఏ సమస్య గురించి సినిమా తీసినా థియేటర్లో భావోద్వేగాలు కాసేపు ఉవ్వెత్తి నెగిసిపడతాయేమో, కానీ బయటకు వచ్చాక అంతా మామూలే. అదే నిజమైతే లంచానికి వ్యతిరేకంగా తీసిన సినిమాలతో సమాజం ఎంతో కొంత ప్రభావితమై ఉండాలి. కానీ జరగలేదు. అంటే చిరంజీవి రైతు సమస్యలపై సినిమాలు తీసినా వాటికి పరిష్కారం ఆయన చేతిలో లేదు. ప్రభుత్వాలే ఆ సమస్యలని పరిష్కరించాలి. సినిమాల్లో నటీనటుల్ని విమర్శించడం, వారి పర్సనల్ లైఫ్స్ను టార్గెట్ చేయటం ఇటీవల ఎక్కువైంది. అలా విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంటున్న జాబితాలో చిరంజీవి ఫ్యామిలీ కూడా ఉంది. కానీ ఒక రాజకీయ నాయకుడు నేరుగా ఇలా చిరంజీవిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. తెలంగాణలో రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు మూటగట్టుకుంటోంది.
రైతు బంధు నిధులు దారి మళ్లించారని, చాలా మందికి రుణమాఫీ ఎగ్గొట్టారని, రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు అని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకి సమాధానం చెప్పడం చేతగాక చివరికి చిరంజీవిపై పడ్డారు జగ్గారెడ్డి. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఆయన ఇలాగైనా టాక్ ఆఫ్ ది టౌన్గా మారాలి అనుకుంటున్నారు. చిరంజీవి విషయానికి వస్తే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సమాజ సేవలో ఆయన ఎప్పుడూ ముందున్నారు. ఇక ఇండస్ట్రీలో చాలా మందికి ఆయన వ్యక్తిగతంగా సాయం చేస్తుంటారు కూడా. సినిమా వాళ్ళకి చిరంజీవి సాయం చేస్తున్నారు, మరి ప్రజలకి జగ్గారెడ్డి కూడా వ్యక్తిగతంగా సాయం చేయాలి కదా. తన సంపాదనలో ఎంతో కొంత వారి కోసం ఖర్చు పెట్టాలి కదా. ఎదుటి వాళ్ళ వైపు వేలు చూపిస్తే మిగతా వేలు తన వైపు ఉంటాయి అనే విషయాన్ని జగ్గారెడ్డి మర్చిపోయినట్టున్నారు. అందుకే చిరంజీవి అభిమానుల్ని ఆయన రెచ్చగొట్టారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్కి బలవుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.